Hi, big hi to all the Telugu people in the US, and I am excited for the release of Vyuham, and a week after that Shapadam. నేను ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నాను అంటే వ్యూహం ఈజ్ మోర్ లైక్ ఒక 10 ఏళ్ల కన్నా ఎక్కువ జరిగిన ఒక కథ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఐ కాంట్ డూ జస్టిస్ టు ద ఎంటైర్ హ్యాపెనింగ్. అది నా ఉద్దేశం కూడా కాదు. ఈ రెండు సినిమాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముగ్గురు క్యారెక్టర్ల గురించి వాళ్ళని నేను అబ్జర్వ్ చేసి వాళ్ళ గురించి స్టడీ చేసి రీసెర్చ్ చేసిన దాంట్లోంచి చేసిన ఒక కథ. సో ఈ ముగ్గురు అర్థం అవ్వటానికి నా మెయిన్ ఆబ్జెక్టివ్. ఇప్పుడు చాలామంది నన్ను ఏమడుగుతారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్యాకేజ్ ఇచ్చారా, లేకపోతే ఇదా అదా ఎందుకు చేస్తున్నారు సినిమా ఆయన హీరోగా చేసి అని, లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు అంత కసి, ఎందుకు అంత ద్వేషం, పగబట్టేశారు అంటారు. లేకపోతే పవన్ కళ్యాణ్ గురించి కూడా సంథింగ్ సిమిలర్, మెగా ఫ్యామిలీ అంటే రాముకి ఇష్టం ఉండదు అలాగా. ఇక్కడ నేను క్లారిఫై చేసేది ఏంటంటే పాయింట్ 1, అసలు ప్యాకేజ్ అంటే ఇప్పుడు ఎప్పుడు ఎవరన్నా ఒకళ్ళు తీసి ఎందుకు చేస్తారు, మనకి ఇష్టం లేనిది మనకు నచ్చనిది అబద్ధం చెప్పడానికి డబ్బులు తీసుకుంటారు. నేను డైరెక్ట్గా చెప్తున్నా ఇది ప్రో జగన్ సినిమా అని నేను చెప్తున్నా. ఇక దాంట్లో అది ఎలా వచ్చిందో నాకు తెలియదు. ఇది ఒక పాయింట్. రెండోది, చంద్రబాబు నాయుడు గారి నా లైఫ్లో ఎప్పుడు కలవలేదని, ఆయనతో మాట్లాడలేదు, ఇంటరాక్ట్ అవ్వలేదు, ఏ విధమైన టచ్ లేదు నాకు. అలాంటప్పుడు ఆయన మీద నాకు ద్వేషం, పగ ఎందుకుంటే ఎలా పాసిబుల్ అది? పవన్ కళ్యాణ్, ఐ లైక్ హిమ్ యాజ్ అ పర్సన్, ఐ యూస్ టు ఇంటరాక్ట్ ఎ లాట్ విత్ హిమ్. జనసేన పెట్టినప్పుడు కూడా నాకు ఆయన చాలా నచ్చారు. సో ఈ బేసిక్ ఎలిగేషన్. నౌ ఐ టెల్ యూ లిటిల్ క్లియర్లీ వై ఐ మేడ్ ద ఫిల్మ్. ఇప్పుడు జగన్ గారిని నా లైఫ్లో ఎప్పుడు నేను రిజిస్టర్ కూడా చేయలేదు. ఏది వైఎస్ఆర్ గారు బతుకున్నప్పుడు. ఈ వైఎస్ఆర్ గారు కూడా నాకు అంత ఐడియా లేదు. ఫస్ట్ టైం నేను రిజిస్టర్ చేసింది ఒక వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత ఓదార్పు యాత్ర అప్పుడు చేశాను. ఓదార్పు యాత్ర అనేది ఒక యూనిక్ థింగ్. అంతవరకు ప్రపంచంలో అలా జరగలేదు. ఒక మహానాయకుడు పోయి అభిమానులందరూ ఏడుస్తూ ఉంటే వెళ్ళి ఓదార్చడం అనేది. అక్కడ ఆయన బాడీ లాంగ్వేజు, ఆ ప్రజలు రిసీవ్ చేసుకునే విధానం, అది నాకు చాలా స్ట్రైకింగ్గా అనిపించింది, బోత్ యాజ్ ఎ పర్సనల్ అండ్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. దాని తర్వాత వెన్ ఐ స్టడీడ్, ఐ థాట్ ఇస్ ఎక్స్ట్రాడినరీ గ్రోత్. అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద ఆర్గనైజేషన్ని రిబెల్ చేసి, దాని నుంచి ఓదార్పు యాత్ర చేసి, దాని తర్వాత వైసీపీ పార్టీ పెట్టి, దాని తర్వాత జైలుకి వెళ్ళి అది చేసి, మొత్తం ఒక యోధుడిలాగా ఆల్మోస్ట్ ఫాదర్ పోయిన, అంత పెద్ద ఫాదర్ పోయిన ఎక్స్పీరియన్స్ ఏం చేస్తాడు అనుకున్న ఒక యాషెస్లోంచి రైజ్ అయిన ఒక మహా కాంకరర్ లాగా అనిపించాడు. అక్కడ దాన్ని నేను స్టడీ చేసి నేను తీసిన క్యారెక్టర్ అది. నాకు అర్థమైన మొత్తం నిజం అది. ఇది సిబిఎన్ని నేను ఎప్పుడు రిజిస్టర్ చేశాను? ఫస్ట్ టైము ఐ రిజిస్టర్డ్ హిమ్ అట్ వైస్రాయ్ హోటల్. వైస్రాయ్ హోటల్లో ఎన్టీఆర్ గారికి చేసినప్పుడు నాకు ఫస్ట్ రిజిస్టర్ అయ్యారు. సో అది ఒక ఎన్టీఆర్ లాంటి మంచి, ఎన్టీఆర్ మలాన తెలుగుదేశం పార్టీ ఉంది. ఎన్టీఆర్ లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు. చంద్రబాబు నాయుడు పెళ్లి చేసుకోకపోతే ఎన్టీఆర్ గారు కూతుని చంద్రబాబు నాయుడు తెలియటానికి ఆస్కారం లేదు. సో చంద్రబాబుస్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ బికాస్ ఆఫ్ ఎన్టీఆర్, కానీ ఎన్టీఆర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ నాట్ బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. సో దర్ ఇస్ అ ఫండమెంటల్ డిఫరెన్స్ దేర్. వెరాస్ అదే ఆర్గ్యుమెంట్లో మీరు చెప్పొచ్చు జగన్ ఈజ్ బికాస్ ఆఫ్ రాజశేఖర్. ఫెయిర్ ఇనఫ్. బట్ వన్స్ రాజశేఖర్ రెడ్డి గారు డైడ్, వాట్ జగన్ డిడ్ ఓన్లీ బై హిమ్సెల్ఫ్, ఆయన పోయిన తర్వాత, దట్ ఈస్ ఫార్ మోర్ సుపీరియర్, మోర్ దెన్ వాట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డిడ్. ఇది ఒక పాయింట్. అందుకని నేను తీసిన సినిమా. ఇంకోటి, ఇప్పుడు ఇఫ్ యూ టేక్ పవన్ కళ్యాణ్, ఈజ్ ఇన్కన్సిస్టెంట్, ఈజ్ అ బిగ్ స్టార్, ఎవ్రీబడి నోస్ దట్, దాంట్లో చెప్పుకోవడానికి ఏం లేదు. కాన్స్టెంట్లీ మాట మార్చి ఇది చేసి, ఒకరోజు సిబిఐని పొగిడి, ఇంకో రోజు తిట్టి, ఇంకో రోజు ఇది చేసి, ఇంకో రోజు అది చేసి, ఎనీ 2 మీటింగ్స్కి ఒక సిమిలారిటీ అనేది ఉండదు. యూనో అది ఆ ఇన్కన్సిస్టెన్సీ అనేది నాకు, అదే నేను ఫిల్మ్లో రిఫ్లెక్ట్ చేయించాను. అది ఇంకా ఇప్పుడు వేరే క్యారెక్టర్స్ ముగ్గురు కాకుండా ఉన్నది ఎవరైనా ఉంటే, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు. ఎందుకంటే చిరంజీవి గారు ఈజ్ ఇంపార్టెంట్ పార్ట్, ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పటి నుంచి యాజ్ అ బ్రదర్ ఆఫ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ దీస్ ఫిల్మ్స్. యూనో షర్మిల గారు ఉన్నా కూడా లేరు ఏది సినిమాలు. ఎందుకంటే ఆవిడ ఉన్నారు ఉండటానికి, లేరని ఎందుకన్నా అంటే, నా ఉద్దేశంలో షర్మిల గారి కాంట్రిబ్యూషన్ జీరో జగన్ లైఫ్లో. ఎందుకంటే ఇందాక ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో, ఇప్పుడు షర్మిల గారు జగన్ గారు జైల్లో ఉన్నప్పుడు జగన్ గారికి యాక్సెస్ లేదు కాబట్టి వీళ్ళు ఆయన మెసేజ్ క్యారీ చేయడానికి మీటింగులు పెడితే దానికి జనాలు వచ్చారు. ఎందుకు వచ్చారు జనాలు? షర్మిల గారిలో జగన్ని చూసుకోవడానికి వచ్చారు, అంతేగాని షర్మిల గారి కోసం కాదు. యూనో దానికి ప్రూఫ్ ఏంటంటే, ఆవిడ కొత్త పార్టీ పెట్టినప్పుడు ఎవరు రాలేదు కదా జగన్ లేకుండా.
సో జగన్ లేకుండా షర్మిల గారికి మనుగడ లేదు, షర్మిల లేకపోయినా జగన్ సేమ్ అలాగే ఉంటారు అనేది నా నమ్మకం. దట్ ఈస్ వాట్ ఐ రిఫ్లెక్టెడ్. సో దీస్ ఆర్ ఎ ఫ్యూ మోర్ క్యారెక్టర్స్. ఇప్పుడు భారతి గారు కమింగ్ టు హర్, ఐ ఫెల్ట్ ఆవిడ ఉన్న పబ్లిక్ స్పీచెస్లో దాంట్లో ఉన్న ఒక ఎక్స్ట్రాడినరీ డిగ్నిటీ అది ఏదైతే ఉందో, నేను అది సాక్షి గారు షీ యూస్ టు రన్. సో ఒక అండ్ షీఈ్ ఆల్వేస్ వెరీ స్టాయిక్ అండ్ స్ట్రాంగ్. ఏ ఫోటోలో చూసినా ఎక్కడో, బట్ ఆబ్వియస్లీ ఐ నో దట్ హీ విల్ ట్రస్ట్ హర్ ద మోస్ట్ అనే దాంట్లో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా నాకు అనిపించింది అది. సో ఈ సినిమా మొత్తం నేను నిజంగా నమ్మిన నిజాలు ఉన్నాయి దీంట్లో. ఆ నిజం మీరు నమ్ముతారా అనేది మీ ఇండివిజువల్స్కి ఉన్న ఒక ఒపీనియన్ అవ్వచ్చు, లేకపోతే మీకు ఆల్రెడీ దీని మీద ఒక సెట్ ఒపీనియన్నో, లేకపోతే ఎవరో చెప్పటం, వినటం, చదవటం ఏదో ఉండొచ్చు. అది మీరు మెజర్ చేసుకుని యూ హ్యావ్ టు టేక్ ఎ కాల్ ఆన్ హౌ మచ్ యూ కెన్ బిలీవ్ ఇన్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ.